ఓకే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి పరిశుద్ధ దేవుణ్ణి ఈ పరిశుద్ధ దినమున ఆయన ఆరాధించడానికి మేము మీ కుటుంబాలతో సహా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. రండి, కలిసి అందరము ఈ ఆన్లైన్ ద్వారా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని మరి యొక్క పరిశుద్ధ దినపు ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనుడా, గొప్ప దేవా, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అయా మేమందరము ఈ పరిశుద్ధ దినమున అయా కుటుంబాలతో సహా నీ సన్నిధానంలో కూడుకొని ఉండగా అయా మా యొక్క ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయా ఎన్ని కుటుంబాలైతే ప్రభా మరి దీన్నైతే వీక్షిస్తున్నారో వారందరినీ నిండారులుగా దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి అయా నా తండ్రి నాయన వాక్యం ద్వారా నిన్ను మహిమపరచడానికి, ఘనపరచడానికి నీ కృప మాకు అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడవు, నమ్మదగిన వాడవు అయా నా తండ్రి, సర్వలోకమంతా ఈ దినమున నిన్ను స్తుతిస్తుండగా మా స్తుతుల సింహాసనం మీద అయా నైనా నీవే ఆసీనుడవై ఉండవని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటూ జరగవలసిన ఆరాధన సమస్తము నీ చేతులకు సమర్పించుకుంటూ పాటల ద్వారా వాక్యము ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుంటూ ప్రభువును స్తుతిద్దాం. నీ కృప ఎంతో గొప్పది నా యేసయ్య, విడువక నన్ను ప్రేమించున్నది. దేవుని కృప ఎంతో ఎంతో గొప్పది. మరి మన దైవజనులు రాసిన ఈ పాటను పాడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నీ కృప ఎంతో గొప్పది నా యేసయ్యా, విడువక నన్ను ప్రేమించున్నది. నీ కృప ఎంతో గొప్పది నా యేసయ్యా, విడువక నన్ను ప్రేమించున్నది. నీ కృప ఎంతో గొప్పది నా యేసయ్యా, విడువక నన్ను ప్రేమించున్నది. నీ కృపను పాడినా, నీ కృపను వేడినా, నీ కృపను పాడినా, నీ కృపను వేడినా, నామది పరవశించు నా యేసయ్యా. నీ కృప ఎంతో గొప్పది నా యేసయ్యా, విడువక నన్ను ప్రేమించున్నది. నీ కృప ఎంతో గొప్పది నా యేసయ్యా, విడువక నన్ను ప్రేమించున్నది.
కృప ఎంతో గొప్పది నా యేసయ్యా విడువక నన్ను ప్రేమించున్నది నీ కృప ఎంతో గొప్పది నా యేసయ్యా విడువక నన్ను ప్రేమించున్నది శక్తినిచ్చుచున్నది మారని నీ కృప నాలోని జీవమునకు నాలోని భక్తికి శక్తినిచ్చుచున్నది మారని నీ కృప నీ కృప ఎంతో గొప్పది నా యేసయ్యా విడువక నన్ను ప్రేమించుచున్నది నీ కృప ఎంతో గొప్పది నా యేసయ్యా విడువక నన్ను ప్రేమించుచున్నది నీ కృపను పాడినా నీ కృపను వేడినా నీ కృపను పాడినా నీ కృపను వేడినా నామని పరవశించును నా యేసయ్యా నీ కృప ఎంతో గొప్పది నా యేసయ్యా విడువక నన్ను ప్రేమించున్నది నీ కృప ఎంతో గొప్పది నా యేసయ్యా విడువక నన్ను ప్రేమించున్నది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొన్ని నిమిషాలు ప్రభువును ఆరాధించడానికి గాను దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తన గ్రంథము 62వ అధ్యాయం. కీర్తన గ్రంథము 62వ అధ్యాయం మొదటి 5 వచనాలను చదువుకుందాం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, నా ఎత్తైన నా కోట ఆయనే. నేను అంతగా కదిలింపబడును. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై ఒకడు పడుదురు. ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకి వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయం దేవుని పాదాల దగ్గర చేరిన దేవుని పిల్లలైన మీ అందరికీ యేసు ప్రభువారి నామమున నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభు మనందరినీ నిందారులుగా దీవించి ఆశీర్వదించునుగాక. మనం చదివిన వాక్య భాగంలో కీర్తనాకారుడు నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఈ కీర్తనలో ఒక వ్యక్తి వేటిని నమ్ముకున్నాడు, వేటిని నమ్ముకోవాలి దానిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
ఒక వ్యక్తి మనుషులపై నమ్మకం పెడితే, మనుషులను నమ్ముకొనుటే, వారి స్థితి, వారి పరిస్థితి, మనుషుల యొక్క పరిస్థితి ఎలాంటిది 3 మాటలు ఈ అధ్యాయంలో చెప్తాడు. 3వ వచనములో అంటాడు, ఒరుగుచున్న గోడ, పడబోవు కంచె అని చెప్తాడు. అంటే ఒరుగుతూ ఉన్న గోడ, పడబోతూ ఉన్న కంచె. ఒక మాటలో వీటన్నిటినీ మనము చెప్పవలసి వస్తే శూన్యంగా కనబడుతుంది. అంటే మనుషులపై నీవు నమ్మకం పెట్టుకుంటే వారు శూన్యులు, ఒరుగుచున్న గోడ లాంటి వారు, పడబోవుచున్న కంచె లాంటి వారు అని చెప్తాడు. రెండవది 4వ వచనంలో చెప్తాడు, అబద్ధమాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభం పలికి లోపల ఆంతర్యములో దూషిస్తారు అంటాడు. అంటే అబ్బాయి, నువ్వు మనుషులను నమ్ముకుంటే రెండవది వారు ఎలా కనబడుతూ ఉన్నారు అనంటే, ఇక్కడ అంటున్నాడు, వారందరూ కూడా అపవిత్రతతో, పాపముతో, దుర్మార్గతతో, దుష్టత్వముతో, చెడుతనముతో వారు నిండి ఉన్నవారు అని చెప్తాడు. ఇక 3వదిగా 3వ వచనంలో చెప్తాడు, అల్పులైనను ఘనులైనను అందరూ వట్టి ఊపిరి అయి మాయా స్వరూపులుగా ఉన్నారు అంటాడు. మాయా స్వరూపులుగా ఇక్కడ అంటున్నాడు ఈ కీర్తనకారుడు, అబ్బాయి నువ్వు మనుషులను నమ్మితే వారు పడిపోయే గోడ కంచె లాంటి వారు. మనుషులను నమ్ముకుంటావా, వారు అపవిత్రతతో, దుర్మార్గముతో నిండిన వారు. వారు మాయలాగా, మాయా స్వరూపులులాగా కనబడుతున్నారు. ఒకవేళ మనుషుని కాకుండా నీవు ధనము నమ్ముకుంటే 10వ వచనంలో చెప్తాడు, ధనాన్ని నమ్ముతున్నాడు, ధనమును నమ్ముకుంటున్నాడు. ధనమును గూర్చి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈయన అంటున్నాడు, నేను మనుషులను నమ్మాను, మనుషులు ఇలా కనబడ్డారు. ధనమును నమ్మాను, ధనం కూడా ఒక సందర్భం వచ్చేసరికి చేతులెత్తేసింది. ధనం కూడా ఆ నాశనకరమైన ఉగ్రత నుండి నన్ను రక్షించలేకపోయింది. ఇప్పుడు అంటున్నాడండి ఈ కీర్తనకారుడు, నా ప్రాణము దేవుని నమ్ముకున్నది. ఆమేన్, హల్లెలూయా. నా ప్రాణము దేవుని నమ్ముకుంది. అంటే ఆయనపై ఆధారపడ్డాను, ఆయనను ఆశ్రయించాను, ఆయనను నమ్ముకున్నాను. అవును, దేవుడే నమ్మదగినవాడు. హల్లెలూయా. దేవుడు నమ్మదగినవాడు. ఆయన అంటాడు, ఆ దేవునిని నేను ఎప్పుడైతే నమ్మానో, దీంట్లో 2 విషయాలు చెప్తాడు. ఆయన వలన, మొదటి వచనంలో అంటాడు, ఆయన వలన నాకు రక్షణ కలిగెను. ఆమేన్, హల్లెలూయా.
ఆయన వలన. ప్రాచీన ప్రతులలో స్పష్టంగా చెప్తాడు, ఆయన మూలముగానే అంటాడు. ఆయన మూలంగానే ఏమండి ఒక వ్యక్తికి రక్షణ కలుగుద్ది. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మేమెందుకు ప్రభువును ఆరాధిస్తున్నాం? ఎందుకు ఆయనను స్తుతిస్తున్నాం? ఆయనను ఘనపరుస్తున్నాం? ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నామంటే ఈ కీర్తనకారుడు చెప్తున్నట్లుగా ఆయన వలన మాత్రమే నా ప్రాణమునకు, నా శరీరమునకు, అంత మాత్రమే కాదు నిత్యము ఉండే నా ఆత్మకు రక్షణ కలిగింది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన మూలముగానే, ఆయన మాత్రమే పాతాళపు వేదనలలో, నిత్య నరకములో, ఏమండి నాశనకరమైన పరిస్థితుల్లో, ఏమండి నిత్యము అగ్ని గంధకాలతో మండే గుండములో పడిపోవలసిన నీ ఆత్మను ఆయన మాత్రమే రక్షించగలిగేవాడు. హల్లెలూయా. ఈ కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అవునయ్యా, నిన్ను నమ్మడం వలననే ఈరోజు నాకు రక్షణ వచ్చింది. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప రక్షణ ప్రభువు నీకు ఇచ్చాడు ఒకసారి ఆలోచించే. ఎంత గొప్ప రక్షణ ప్రభువు నీకు ఇచ్చాడు. ఈరోజు నేను రక్షింపబడ్డాను అని చెప్తున్నావే, ఆ రక్షణ కొరకు ప్రభు ఎంత నిన్ను ప్రేమించాడో, ఎంత నీ కొరకు త్యాగం చేశాడో, నీ కొరకు ఎంతగా తనను తాను సమర్పించుకున్నాడో, నీ కొరకు ఎంతగా తనను తాను రిక్తునిగా దాసునిగా తగ్గించుకున్నాడో, నీ కొరకు ఎంతగా అవమానాన్ని సైతము నిర్లక్ష్య పెట్టిన వాడిగా ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేస్తా ఉంటే అన్నిటిని బట్టి, అయ్యా నీవు ఇచ్చిన రక్షణ బట్టి అని ఒకసారి ఆ రక్షణను జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఆయన ప్రేమ మనకు అర్థమవుతాది, ఆయన కృప మనకు అర్థమవుతాది, ఆయన క్షమాపణ మనకు అర్థమవుతాది, ఆయన చేసిన ఏమండి ఆ యొక్క త్యాగములో ఉండే ప్రతి సుగుణాలు మనకు అర్థమైనప్పుడు గుండెల లోపల నుండి స్తోత్రాలు ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తాయి. హల్లెలూయా. ఈరోజు అంటున్నాడు, అవునయ్యా నిన్ను నమ్ముకోవడం ద్వారా నాకు రక్షణ కలిగింది. అంత మాత్రమే కాదు, రెండవ మాటను చెప్తున్నాడు. రెండవ వచనం, రోగాలు, సమస్యలు, వ్యతిరేకతలు, నిందలు, ఏవండి ఎన్నెన్నో పరిస్థితులు నా జీవితము మీదకి దండెత్తినప్పుడు నేను కదిలింపబడను. ఏది నా జీవితాన్ని కదల్చలేదు. కారణం ఏంటంటే ఆయన నన్ను కదలకుండా నన్ను స్థిరపరిచేవాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ కీర్తనకారుడు అంటున్నాడు, అవును అందుకే నా ప్రాణమా ఆయనే నీ కోట, ఆయనే నీ రక్షణ దుర్గము, ఆయనే నీ రక్షణకర్త, నీ ఆశ్రయ దుర్గము. ఆయన వలననే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామని ఈ కీర్తనకారుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనం కూడా మన హృదయాలు తెరిచి ప్రభువును స్తుతించుకుందాం. అవును, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అవునండి, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మన పట్ల ఎంత కృపను చూపాడో. మనుషులను నమ్ముకుని ఎన్నిసార్లు మోసపోయామో, ఎన్నిసార్లు మనుషులు మనల్ని మోసగించారో, ఎన్నిసార్లు మనల్ని హేళన చేసి అవమానపరిచి దుఃఖపడేలాగా ఏమండి మన జీవితాలను నెట్టివేశారో. అయ్యో డబ్బు ఉందనుకున్నా, డబ్బు కూడా అయ్యో నీ ఆత్మను రక్షించలేదని
ఈ కీర్తనకాడు, అయ్యా నీవే నా రక్షకుడవు, నీవే నా జీవితాన్ని స్థిరపరిచేవాడు అని ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు. దయచేసి మనం కూడా కొన్ని నిమిషాలు ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, రాజా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఆరాధన సమయంలో ఒకవేళ సమస్యలలో, కష్టాలను బట్టి, రోగాలను బట్టి, ఇబ్బందులను బట్టి అయ్యో అటు ఇటు కదల్చబడుతూ ఉన్నావేమో, ఇదిగో ప్రభు వైపు చూడు, ప్రభు వైపు చూడు. నీ జీవితాన్ని కదలకుండా స్థిరపరిచేవాడున్నాడు. ఓ నీకు వందనాలంటూ దేవుణ్ణి ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్తోత్రాలు ప్రభువా, ఆశ్చర్యకరానికి వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఓ నీకే మహిమ ప్రభువా, నీకే మహిమ, నీకే మహిమ. హల్లెలూయా. రాజా నిన్ను స్తుతిస్తున్నాము నాయనా. మా ఆశ్రయ దుర్గమా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా కొండ, మా కోట నీకే వందనాలు, స్తోత్రం, 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 స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. అయా నీ నామానికే మహిమ కలుగును గాక. దేవాతి దేవా నీకే స్తుతి చెల్లిస్తున్నాము. ఈ సమయంలో నీకే ఆరాధన. అయా నా తండ్రి నీ నామంకే మహిమ కలుగును గాక. రాజా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనా, 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 స్తుతి ఆరాధనా, 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 స్తుతి ఆరాధనా, 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 స్తుతి ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. మృత్యుంజయుడైన యేసయ్యకే ఆరాధనా, ఆరాధనా. మృత్యుంజయుడైన యేసయ్యకే ఆరాధనా, 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 స్తుతి ఆరాధనా, 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 స్తుతి ఆరాధనా. అందరూ దేవుని ఆరాధిద్దాం. నీకు వందనాలు రాజా. ఎక్కడో రక్షించుకోవలసిన నన్ను, పాపములతో శాపములతో రక్షించుకోవలసిన నన్ను నిత్య నరకానికి వెళ్ళిపోయి అయ్యో నరకపు వేదనలో నా జీవితం ఉండవలసిన నా జీవితాన్ని నీ కృప చేత రక్షించావు. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగి, అపారకి వంటి పాదములు కలిగి, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగి, అపారకి వంటి పాదములు కలిగి, పరిశుద్ధుడయ్యా నీవొక్కడివే, పరిశుద్ధుడు సాటి
వాడవు, నీ ప్రజల పక్షముగా పోరాడు వాడవు. నీ ప్రజల ప్రార్థన ఆలకించు వాడవు, నీ ప్రజల పక్షముగా పోరాడు వాడవు. జయము నొసగి ఆదరించు వాడవు, జయము నొసగి ఆదరించు వాడవు. కృతజ్ఞతాస్తుతులు నీవే అన్నయ్యా, కృతజ్ఞతాస్తుతులు నీవే అన్నయ్యా. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన.
బాధలలో తోడైయుండి కష్టకాలములలో కన్నీరు తుడచి మా బాధలలో తోడైయుండి కష్టకాలములలో కన్నీరు తుడచి జయమునొసగి ఆదరించువాడవు జయమునొసగి ఆదరించువాడవు కృతజ్ఞతాస్తుతులు నీకేనయ్యా కృతజ్ఞతాస్తుతులు నీకేనయ్యా మహాపరిశుద్ధుడమైన తండ్రి, నీ గణనామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. అవును ప్రభువా, నీ వలననే మాకు రక్షణ కలిగింది. నీవు లేకపోతే మా బ్రతుకులు, మా జీవితాలు ఈరోజు దాన్ని ఊహిస్తానే ఎంత భయంకరంగా ఉందో. నీ కృపకు స్తోత్రాలు ప్రభువా, నీ మేలులకు స్తోత్రాలు. ఎన్నో పరిస్థితులు, సమస్యలు, వ్యాధులు, ఇబ్బందులు, కొరతలు, వ్యతిరేకతలు, నిందలు, అవమానాలు ఎన్ని వచ్చినా మమ్మల్ని కదలకుండా, కదల్చబడకుండా నీ కృపయే ప్రభువా, నీ కృపయే ప్రభువా మా జీవితాలను ఈరోజు ఈ విధంగా స్తుతించే వాక్యం ఇచ్చినందుకు నీకు రుణము తీర్చగలుగుతా. మా పట్ల, సంఘము పట్ల, సార్వత్రిక నీ ప్రజలందరి పక్షంగా నీ కృపను బట్టి నిన్ను స్తుతిస్తూ ఏమి ఇవ్వలేని వారిగా నీ చేత కోరబడి కడగబడిన రక్షణ పాత్రను యేసు నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒకే సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 17వ అధ్యాయం. నిర్గమాకాండము 17వ అధ్యాయం 13 నుండి 16 వరకు నా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువాకు వినిపించుము. తర్వాత మోషే ఒక బలిపీఠంను కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. చాలండి, చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. చదివిన ఈ వాక్య భాగంలో నుండి అయ్యా మీరే మాతో మాట్లాడి మా ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా చేయమని
నిష్ప్రయోజకుడని గుర్తిరిగి నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. శుభాలు తెలియచేస్తున్నారు. ప్రభు మిమ్మల్ని అందరినీ నిందారులుగా దీవించునుగాక. మనం చదివిన వాక్య భాగంలోకి వెళ్తే నిర్గమాకాండము 17వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని మనం ధ్యానం చేశాం. యేసు ప్రభువారు ఇశ్రాయేలీలను వారి జీవితాన్ని మన ముందుకు తీసుకుని వచ్చి ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అధ్యాయంలో ప్రారంభ భాగంలో వారికి నీళ్లు కావాలి అని అన్నప్పుడు దేవుడు వారికి నీళ్ళనిచ్చాడు. 17వ అధ్యాయం చివరి భాగము దగ్గర దేవుడు వారికి గొప్ప జయాన్నిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దాని గనక ఆలోచన చేయడానికి వెళ్తే రెఫీదీము అనే ప్రాంతంలో స్థలములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయడానికి అమాలేకీయులు అనే ప్రజలు వచ్చినట్లుగా నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనములో చూస్తున్నాం. ఇశ్రాయేలీలతో యుద్ధం చేయడానికి అమాలేకీయులు వచ్చారు. ఈ అమాలేకీయులు ఎవరు అని ఆలోచిస్తే ఆదికాండము 36వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. ఏవండి, అమాలేకీయులు ఎవరు అనంటే ఏశావు యొక్క కుమారుడు ఎలీఫజ్. ఎలీఫజు తిమ్నాను వివాహం చేసుకున్నాడు. వారికి పుట్టిన సంతానము ఎవరంటే అమాలేకీయులు. వీరందరూ ఈ సంతానము అమాలేకీయుల సంతానమంతా కూడా 36వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం. కోరాహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఏదోము దేశమందు ఎలీఫజు నాయకులు. ఏమండి, వీరు ఏదోము అనే దేశంలో ఈ అమాలేకీయుల సంతానము ఉండి ఈ ఏదోము దేశంలో ఉన్న వీరందరికీ ఏమండి నాయకుడుగా అమాలేకీయులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది అమాలేకీయుల యొక్క చాలా చిన్న వివరణ, ఎందుకంటే వాక్య భాగంలోకి వెళ్ళాలి కాబట్టి. ఈ సంతానము ప్రబలి దేవుడు ఇశ్రాయేలీలకు ఏమండి వాగ్దానము చేసిన దేశం ఏంటది? కానాను. ఆ దేశాన్ని దేవుడు వారికి ఇస్తే యెహోషువ నాయకత్వంలో వారు ఆ దేశమును పూర్తిగా స్వాధీనం చేసుకోలేదు. మనం చరిత్రలో చూస్తాం, కొన్ని జాతుల వారిని వారు బొత్తిగా వెళ్ళగొట్టలేదు అనే మాట చూస్తాం.
అలాగా ఉండిపోయిన ఆ సంతానములో అమాలేకీయులు ఏమండి, వీరు దేవుని ప్రజలతో యుద్ధం ఆడడానికి మనం చదివిన వాక్య భాగంలో చూస్తే 17వ అధ్యాయం 8వ వచనంలో యుద్ధము చేయడానికి వచ్చారు. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీంలో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, చాలండి, యుద్ధము చేయడానికి వచ్చారు. వారు యుద్ధము చేయడానికి వచ్చినప్పుడు, యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు వారికి. ఏమి వాగ్దానం చేసాడు అని అంటే 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును. చాలండి, నేను అమాలేకీలను బొత్తిగా తుడిచివేస్తాను. దేవుడు మోషేకు వాగ్దానం చేశాడు, ఇదిగో నీతో యుద్ధమాడడానికి వచ్చిన ఈ అమాలేకీలను నేను ఏం చేస్తాను అంటే వారిని పూర్తిగా తుడిచివేస్తాను. దేవుడు వాగ్దానం చేశాడు. ఈ భాగములో ఏమండి, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు వారితో యుద్ధమాడి దేవుడు వాగ్దాన ప్రకారంగా గొప్ప విజయం కలిగింది. అందుకనే మోషే ఒక బలిపీఠాన్ని కట్టి 15వ వచనంలో దానికి యెహోవా నిషి అని పేరు పెట్టాడు. యెహోవా నిసి అనంటే ఏమండి, ధ్వజము, జయ జెండా, ఇలాంటి అర్థాలు మనం చూస్తాం. అవును, యెహోవా మన ధ్వజము ఆయన, మన విజయ వీరుడు ఆయన. అవును, ఇశ్రాయేలీలకు అమాలేకీయుల మీద గొప్ప విజయము దేవుడు వారికి ఇచ్చాడు. అయితే వారికి విజయం ఇచ్చిన తర్వాత మోషే బలిపీఠాన్ని కట్టి యెహోవా నిషి అని చెప్పిన తర్వాత 17వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. ఏమండి, 14వ వచనంలో వాగ్దానం చేశాడు, వారిని బొత్తిగా తుడిచివేస్తానని. దేవుడు చెప్పినట్లుగా వారిని తుడిచివేశాడు. అయితే మరలా 16వ వచనంలో అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే ఏమండి, తరతరముల వరకు యుద్ధమనేను. ఏమండి, ఏమంటున్నాడు? తరతరముల వరకు తుడిచివేస్తాను అనేది సత్యమా? తరతరముల వరకు యుద్ధం అనేది సత్యమా? దేవుడు అమాలేకీయులను పూర్తిగా తుడిచివేస్తానని చెప్పాడు, అలాగే గొప్ప విజయాన్ని ఇచ్చాడు, తుడిచివేశాడు. అది సత్యమా? మరి తుడిచివేసిన తర్వాత మళ్ళా తరతరాలకు యుద్ధం అంటున్నాడు. ఏది సత్యం? తుడిచివేసింది సత్యమే. అయితే ఇప్పుడు దేవుడు మోషేకు చెప్తున్నాడు ఏమనంటే, ఈ అమాలేకీయులను చూపించి, ఏ అమాలేకీయులు? దేవుని ప్రజల మీద ఓడిపోయిన ఈ అమాలేకీయులను చూపించి, ఇదిగో అసలైన అమాలేకీయుడు ఉన్నాడు, అసలైన అమాలేకీయుడు ఉన్నాడు. వాడెవడో తెలుసా? వాడు ఎలాంటి వాడో తెలుసా? వాడు ఏం చేశాడు అని అంటే, ఇదిగో అమాలేకీయులు తమ చేతిని ఏమండి యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి. వీడు అసలైన అమాలేకీయుడు. ఈ అసలైన అమాలేకి వారిని చూపిస్తూ సాదృశ్యంగా చెప్తున్నాడు. ఇదిగో అసలైన అమాలేకీయుడు ఏం చేశాడంటే దేవుని సింహాసనానికి విరోధంగా చేతులెత్తాడు. వాడితో తరతరాలకు యుద్ధమే. అవును, నేటికి ఆ అమాలేకీయుడితో యుద్ధం కొనసాగుతూనే ఉంది. నేటికి ఏమండి ఆ అమాలేకీయునితో యుద్ధము కొనసాగుతూనే ఉంది.
అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్తాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని దాని ప్రధానులతోనూ శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం. అవునండి, దేవుడు అంటున్నాడు, ఈ అమాలేకీని నేను తుడిచివేశాను, కానీ నాకు విరోధముగా చేతిని సింహాసనమై వైపు ఎత్తిన ఆ అమాలేకీనితో దేవుని ప్రజలకు ఏమండి తరతరాలకు యుద్ధము కొనసాగుతూనే ఉంది. వాడెవడంటే ఏమండి ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో పోరాటం కొనసాగుతా ఉంది. ఏమండి ఈ అమాలేకీయుడు ఎలా పోరాడుతాడు దేవుని ప్రజలతో? ఈరోజు ఆ మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ అమాలేకీయుడు ఎలా పోరాడుతాడు అని మనకు అర్థం కావాలి అంటే, ఆనాడు ఏమండి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులతో అమాలేకీయులు ఎలా పోరాడారో ఆలోచిస్తే, ఈనాడు కూడా దేవుని జనాంగముతో అట్లాగే వాడు పోరాటాన్ని కొనసాగిస్తాడు. మరి ఆనాడు అమాలేకీయులు ఎలా పోరాడారు దేవుని ప్రజలతో? 3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి దేవుని వాక్యాన్ని ముగిస్తాను. నెంబర్ 1, మొట్టమొదటిది మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. చాలండి, ఇశ్రాయేలీయులు ఏమండి ఐగుప్తు నుండి రాగానే మార్గమందు వారికి అడ్డుగా వచ్చారంట. వారికి ఎలా వచ్చారు అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఓహో ఐగుప్తు అనే బానిసత్వము నుండి విడిపింపబడి, ఓహో దేవుడు వాగ్దానం చేసిన ఖానానుకు వెళ్ళాలనుకుంటున్నావా? ఖానానుకు వెళ్ళాలని కొనసాగుతూ ఉన్నావా? అయితే నిన్ను ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వను, ఒక్క అడుగు కూడా నీ యాత్రను కొనసాగనివ్వను అని అమాలేకీయుడు ఏమండి ఇశ్రాయేలీయులను అడ్డుకోవడానికి వచ్చాడు. ఈరోజు దేవుని సంగమా, ఈనాడు నీతో నాతో కూడా అలాంటి యుద్ధమే ఈ అమాలేకీయుడు చేస్తాడు. రక్షింపబడిన మనము మన విశ్వాస జీవితంలో ఏమండి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి, ఆధ్యాత్మికంగా వృద్ధి అవడానికి, ఆత్మీయంగా ఎదగడానికి ఏమండి ఈ అమాలేకీయుడు ఒక పెద్ద అడ్డు గోడగా నిలిచిపోతాడు. అందుకనే చాలా మంది విశ్వాస జీవితాలు గమనిస్తే రక్షింపబడి సంవత్సరాలు కొనసాగుతా ఉంటాది, కానీ ఏమండి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఆధ్యాత్మిక జీవితములో ఎదుగుదల కనబడదు, ఆత్మీయ జీవితములో ఎదుగుదల కనబడదు. కారణం ఏంటి అని అంటే, అమాలేకీయుడు వాడిని ఎదగకుండా, వాడి యాత్ర ముందుకు వెళ్ళకుండా, ఏమండి పరమ కానాలకు యాత్ర కొనసాగకుండా, వాడి విశ్వాస జీవితాన్ని ఏమండి అక్కడే అణిచివేసే ప్రయత్నం చేస్తా ఉంటాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా దేవుని బిడ్డ, నీవు రక్షింపబడి ఉండవచ్చు, బాప్తిసం తీసుకుని ఉండవచ్చు, అయితే నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలను అనుభవించగలుగుతున్నావా? అవునండి పాస్టర్ గారు, నేను రక్షణ పొందిన రోజు నుండి ఈ రోజుకి నా ఆధ్యాత్మిక జీవితంలో చక్కటి ఎదుగుదల నేను చూస్తున్నాను అని చెప్పగలుగుతావా? లేకపోతే ఎక్కడో నిన్ను అమాలేకీయుడు అడ్డుకుంటున్నాడనే సంగతిని నీవు గుర్తించాలి, మనం గుర్తించాలండి. బైబిల్ గ్రంథములో ఆలోచన చేస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథం
32వ అధ్యాయం 4వ వచనంలో ఒక మంచి ఆత్మీయమైన వ్యక్తిని మనం చూస్తాం. ఆయన పేరు హిజ్కియా. హిజ్కియా చాలా మంచి ఆత్మీయ పరిస్థితులు కొనసాగుతూ వచ్చాడు. ఆయనకున్న పరిస్థితిని బట్టి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు కనికరించి దేవుని చిత్తమును తెలుసుకోవడానికి ఒక సూచన ఆయనకి ఇచ్చాడండి. ఏమండి, ఎంత గొప్ప స్థితి అది, అవునా కాదా? ఆయనకున్న కష్టాన్ని బట్టి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి, ఏమండి, ఇదిగో నా చిత్తమును తెలుసుకోవడానికి నీకు ఈ కృపనిస్తున్నానని దేవుడు కొంత కృపను దేవుడు ఇవ్వగానే, ఏమండి, ఎక్కడ ఆ దేవుని కృప చేత వాడు ఎదిగి వర్ధిల్లిపోతాడు అని వెంటనే అమాలేకీయుడు వచ్చాడు. ఏమండి, అమాలేకీయుడు వచ్చాడంటే మనిషిలాగొస్తాడనో దెయ్యంలాగొస్తాడనో అర్థం కాదు. అక్కడ ఎలా వచ్చాడు అని అంటే, ఏమండి, గర్వము రూపకంగా వచ్చేస్తాడు. గర్వములాగా, ఏమండి, హిజ్కియా జీవితంలో అమాలేకీయుడు ఎంటర్ అయిపోయాడు. నువ్వు చూసావా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు తెలుసా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడాడు తెలుసా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు వరమిచ్చాడు తెలుసా, నువ్వంతా అనేసరికి ఈ అమాలేకీయుడు అనే సంగతి హిజ్కియా గుర్తించలేక, ఏమండి, వెంటనే మనసులోకి గర్వం వచ్చేసింది. ఎప్పుడైతే ఈ గర్వము అనే అమాలేకీయుడు హిజ్కియా జీవితంలోనికి వెళ్ళాడో, వెంటనే ఇక తన ఆత్మీయ జీవితంలో ఒక్క మెట్టు కూడా ముందుకు వెళ్ళలేక పోయాడండి. ఈరోజు దేవుని బిడ్డ, ఇలాంటి సందర్భాలు ఎన్ని నీ ఆధ్యాత్మిక జీవితంలో వచ్చి ఉంటాయో. మంచిగా పాట పాడగానే అబ్బా అనగానే ఎన్నిసార్లు, ఏమండి, మనకు ఈ అమాలేకీయుడు పని చేశాడో. ఏమండి, మంచి ప్రసంగం చేసేవన్నా అనంటే ఎన్నిసార్లు అమాలేకీయుడు పని చేస్తూ ఉన్నాడో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు వెళ్లకుండా, ఏమండి, అమాలేకీయుడు నీతో యుద్ధం ఆడుతూ ఉన్నాడేమో. మరికొందరి జీవితాల్లో గనక చూస్తే, న్యాయాధిపతుల గ్రంథం మనకు తెలుసు, 13వ అధ్యాయంలో తల్లి గర్భములో పిండముగా రూపుదిద్దుతున్నప్పుడు దేవుడు దిగి వచ్చి, దేవుని దూత దిగి వచ్చి, ఇదిగో తల్లి గర్భములోనే నేను అతనిని ఎన్నుకున్నాను, కోరుకున్నాను, అభిషేకించాను, అతనిని ఒక బలమైన సాధనంగా చేయబోతున్నానని, ఏమండి, సంసోనును గూర్చి దేవుని దూత వారి తల్లికి తండ్రికి చెప్పిన సంగతి మనకు తెలుసు. కానీ తన జీవితంలో, ఏమండి, దెలీలా రూపంలో వచ్చిన అమాలేకీని మనం చూస్తున్నాం. దెలీలా రూపంలో వచ్చిన అమాలేకీని మనం చూస్తున్నాం. ఏమండి, తన ఆధ్యాత్మిక జీవితము ఎంత ఎత్తుకెళ్లాలో, ఎప్పుడైతే ఈ దెలీలా రూపంలో వచ్చిన అమాలేకీయుడు ఎంత నష్టపరిచాడో. ఈరోజు దేవుని బిడ్డ, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అమాలేకీయుడు ఏ రూపములో నీ దగ్గర పని చేస్తూ ఉన్నాడో, అమాలేకీయుడు ఏ రూపములో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎదగకుండా అణిచివేస్తూ ఉన్నాడో, అమాలేకీయుడు ఏ రూపములో నీ ఆత్మీయ జీవితంలో ఒక్క మెట్టు కూడా ఎక్కకుండా నిన్ను అడ్డుకుంటూ ఉన్నాడో. ఏమండి, కొన్నిసార్లు కొందరు వచ్చి చెప్తా ఉంటారు, అన్నా నేను సరిగా ప్రార్థన చేయలేకపోతున్నాను, నేను సరిగా వాక్యం చదవలేకపోతున్నాను, నేను సరిగా దేవునితో గడపలేకపోతున్నాను. ఎందుకు? కారణం ఏంటి? అన్నా ప్రార్థన చేయాలనుకుంటున్నాను, ఏవేవో ఆలోచనలు, ఏవేవో ఊహలు, ఏవేవో తలంపులు, ఏవేవో నేను ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఈ ఆలోచనలన్నీ తిరిగి నన్ను ప్రార్థన చేయకుండా అయిపోతా ఉంది. అవును, కారణం ఏంటో తెలుసా? అమాలేకీయుడు నీ ఆలోచనపై పని చేస్తూ ఉన్నాడు. అమాలేకీయుడు నీ తలంపుల మీద పని చేస్తూ ఉన్నాడు. అందుకనే నీవు ప్రార్థించాలనుకుంటున్నావు, ప్రార్థన చేయకుండా అడ్డుకుంటున్నాడు. కొందరు వచ్చి అంటారు, నేను ఎప్పుడు ప్రార్థన చేయాలనుకున్నా,
ప్రార్థన చేయాలనుకుంటాడంట, వాక్యం చదవాలనుకుంటాడంట. ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడే ఏమండి తనకు బాగా ఇష్టమైన వ్యక్తులు వచ్చేస్తారు. తనకు బాగా ఇష్టమైన వ్యక్తులు వచ్చేస్తారు. ఎప్పుడైతే ఆ వ్యక్తులు వచ్చారో ప్రార్థన పక్కకి వెళ్ళిపోతుంది, వాక్యం పక్కకి వెళ్ళిపోతుంది, దేవుడు పక్కకి వెళ్ళిపోతాడు, సహవాసం పక్కకి వెళ్ళిపోయింది. ఏమండి వ్యర్థమైన దానితో జీవితాన్ని ఎన్నిసార్లు అమాలేకీయులు నీ విశ్వాస జీవితాన్ని అడ్డుకున్నారు. ఎన్నిసార్లు అమాలేకీయులు నీ విశ్వాస జీవితాన్ని అడ్డుకున్నారు. ఈ రోజుల్లో మరి ఎక్కువగా ఏమండి ప్రార్థన చేయాలనుకున్నా, ఏమండి బైబిల్ చదవాలనుకుని పెట్టుకుంటాడు, వెంటనే ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అని మోగుద్ది. ఏమండి ప్రార్థన చేయాలనుకుంటాడు, వెంటనే ఫోను ఏమండి టింగ్ టింగ్ అని మోగుద్ది. ఏమండి ప్రార్థన పక్కకి వెళ్ళిపోతుంది, వాక్యం పక్కకి వెళ్ళిపోతుంది. ఏమో ఫోన్లో ఏమొచ్చిందో చూస్తాడు, ఇదిగో నువ్వు ఫేస్బుక్ లో ఇది పెట్టగానే ఇన్ని లైకులు వచ్చాయి, అబ్బా ఇక ప్రార్థన ఏమైపోతుందో తెలియదు. ఆ లైకులు 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 చూసుకుంటా ఉంటాడు, పిచ్చి పిచ్చి టిక్ టాక్లు చేసుకుంటా ఉంటాడు, పిచ్చి పిచ్చి పనికిరానివన్నీ చేసుకుంటా ఉంటారు. కారణం ఏంటో తెలుసా? అమాలేకీయుడు నీ విశ్వాస జీవితంలో ముందుకు వేయకుండా ఏదో ఒకటి నీ ఆత్మీయ జీవితాన్ని అణిచివేస్తా ఉంటాడు. ఈరోజు దేవుని బిడ్డ ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఏ అమాలేకీయుడు నీ జీవితంలో పని చేస్తూ ఉన్నాడో ఒకసారి గుర్తించు, ఒకసారి గుర్తించు. ఏమండి ఆనాడు దేవుని ప్రజలతో యుద్ధమాడడానికి వచ్చినప్పుడు ఏమండి యెహోవా నిశ్చయగా ఉండి గొప్ప విజయాన్ని ఇచ్చిన దేవుడు ఈరోజు ఒకవేళ ఈ అమాలేకీయులతో పోరాడుతూ దేవునితో సరిగా ప్రార్థన చేయలేని వాడిగా, వాక్యము చదవలేని వాడిగా, సహవాసం చేయలేని వాడిగా, ఆధ్యాత్మిక ఎదుగుదల లేని వాడిగా, అందుకని మార్కు సువార్తలో మనం చూస్తాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 46వ వచనంలో యేసు ప్రభు వారి శిష్యులు ఏమండి వారు యాత్ర వెళ్తూ ఉంది. ఏమండి 46వ వచనం ఉంటుంది, గాలి మిక్కిలి ఎక్కువైంది కాబట్టి వారు ప్రయాణం చేయడంలో కష్టపడుతున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఈ అమాలేకీయుడు అడ్డుకుంటా ఉన్నాడు. ఈరోజు ఏ అమాలేకీయుడు నీ జీవితాన్ని అడ్డుకుంటున్నాడు? ఈ సమయం ప్రభు దగ్గరికి రా, ఈ సమయం ప్రభు దగ్గరికి రా. ఇశ్రాయేలీయులకు మోషే నాయకత్వంలో జయమునిచ్చిన దేవుడు, అయ్యో యెహోవా ధ్వజముగా, యెహోవా నిస్సిగా జయమునిచ్చిన దేవుడు ఈ రోజు అమాలేకీయునిపై నీకు విజయం ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఓకే, ఈ అమాలేకీయుడు చేసే మరొక పనిని మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. రండి, రెండవ విషయాన్ని ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 17-18 వచనాలను చదువుకుందాం. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకునుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెలుగనున్న బలహీనతలందరినీ హతము చేసెను. ఏమండి, నీ యాత్రలో ప్రయాసపడి అలసిపోయి ఏమండి ఎవరైతే వెనక్కు వెళ్తా ఉన్నారో, వెనుకంజ వేసిన ప్రతి ఒక్కడిని అమాలేకీయుడు ఏం చేస్తాడో తెలుసా? వారిని హతము చేసేను. దేవుని వాక్యం చెప్తుంది. ఏమండి విశ్వాస యాత్రలో ఐగుప్తు దేశము నుండి, బానిసత్వము నుండి, పాపపు బంధకాల నుండి యేసుక్రీస్తు రక్తము చేత విడిపించబడిన దేవుని ప్రజలు పరమ కానానుకు వెళ్ళాలి. ఆ యాత్రలో ఏమండి ఎవడైతే ఒక్క అడుగు వెనక్కేస్తున్నాడో వీడు గమనిస్తా ఉన్నాడు. ఏమండి ఈ అమాలేకీయుడు గమనిస్తా ఉన్నాడు. అమాలేకీయుడు గమనించి ఏమండి ఎవడైతే యాత్రలో కొద్దిగా అలసిపోయినట్టుగా, నీరసం వచ్చినట్లుగా, కృంగిపోయినట్లుగా ఉండి ఒక్క అడుగు వెనక్కి వేయడానికి ఏమండి సిద్ధపడుతున్నాడో ఆ వెనక్కు పెడుతున్న వారిని వాడు హతం చేసే పని పెట్టుకుంటున్నాడు. ఈరోజు దేవుని బిడ్డ ఈ మాట నీకు అర్థమైందా? విశ్వాస యాత్రలో కొంతమంది నడక ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? దెయ్యాల నడక ఎప్పుడైనా చూసారా? దెయ్యాల నడక ఎప్పుడైనా చూసారా?
దెయ్యాల నడక చూస్తే అవి కాళ్ళు ఇట్లా తిరిగి ఉంటాయి. ఏమండి, దాన్ని చూస్తూ ఉంటే వెనక్కి నడిచినట్టు కనబడతా ఉంటుంది. అది ఏమండి, ఇట్లా ఇట్లా కొంతమంది దెయ్యపు నడక నడుస్తూ ఉంటారు. ఏమండి, అప్పటి వరకు బాగానే ఉంటారు. అబ్బా రక్షణ పొందిన కొత్తలో ఏమండి కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, కొత్తగా రక్షణ పొందిన వారిని చూస్తే పాస్టర్ గారిని కూర్చొని ఎవరు నిలబడినవారు. పాస్టర్ గారు అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, ఆ ప్రార్థన చేద్దామా, ఈ ప్రార్థన చేద్దామా, వాళ్ళని దర్శిద్దామా, వీళ్ళని దర్శిద్దామా, ఏం చేద్దాం, అబ్బో చాలా ఉత్సాహం, చాలా ఉత్సాహం. కానీ కాలము గడుచుతూ ఉన్న కొలది యేసు ప్రభు వారు ఉపమానాలు చెప్పినప్పుడు నేలను గురించి మాట్లాడతాడు. నేలను గురించి మాట్లాడుతూ ముండ్ల పొదలో ఉన్న విత్తనం, ముండ్ల పొదలలో విత్తబడిన విత్తనాన్ని గురించి మాట్లాడుతూ వారు ఎట్టివారు అని అంటే కాలము గడుచుచుండగా, కాలము గడుస్తూ ఉండగా ఏమండి ఐహిక విచారము, ధన మోసము ఏమండి వారిని ఏం చేస్తున్నాయంటే అణిచివేస్తున్నాయి. ఈనాడు చాలా మంది విశ్వాస జీవితాలు ఇలా కనబడుతూ ఉన్నాయి. రక్షింపబడ్డప్పుడు ఉత్సాహంగా పరుగులు పెట్టారు. ఇప్పుడు పరుగు పెట్టగలుగుతున్నావా దేవుని కొరకు? రక్షణ పొందిన రోజులాగా ఏమండి పరుగు పెట్టగలుగుతున్నావా? అపోస్తలుడైన పౌలు గారిని అడిగితే ఆయన అంటాడు, ఎస్ నేను పరుగు పెడుతున్నాను. ఆయన అంటాడు, నేను పరుగు పెడుతున్నానయ్యా, నా పందెపు రంగబంధు. అయ్యో ఎన్నెన్నో పరిస్థితులు వచ్చినా, ఎన్నెన్నో సమస్యలు వచ్చినా, ఎన్నెన్నో కష్టాలు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, చీ అన్న ఉమ్మి వేసినా, నెత్తి వేసినా, అయ్యో అయ్యో నా విశ్వాస యాత్రలో ఎప్పుడు నేను వెనక్కి వెళ్ళలేదు, పరుగు పెడుతూనే ఉన్నా. ఎక్కడ వరకు పరుగు పెట్టావు? ఆయన అంటాడు, గురి యొద్దకే నేను పరుగు పెడుతున్నాను, ఆ గురిని చేరుకునేలాగా. అందుకనే ధైర్యంతో చెప్తా, ఎస్ నేను మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముట్టించే భాగ్యం ప్రభు నాకు ఇచ్చాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ, నీ విశ్వాస యాత్రలో రెట్టింపవుతుందా నీ ఉత్సాహం? రెట్టింపవుతుందా నీ ఉత్సాహం? ఏమండి నాటికి బలమవుతుందా? దేవుని బిడ్డలు వారి విశ్వాస యాత్రలు కనుక చూస్తా ఉంటే ఒక్కొక్క రోజు గడిచే కొలది భారము ఎక్కువైపోయి, అయ్యో దేవుని గురించిన భారం ఎక్కువైపోయి, పరిచర్యను గురించిన భారం ఎక్కువైపోయి, అయ్యో దేవుని కొరకు బ్రతకాలనే భారం ఎక్కువైపోయి, ఏమండి మరి ఎక్కువైన భారముతో వారు దేవుని కొరకు పరుగులు పెట్టారు. ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? హనోకు మనకు తెలుసు, నడిచాడు. ఏమండి దేవునితో కలిసి 300 సంవత్సరాలు నడిచి ఒక రోజుకి అలా నడుచుకుంటూ పరలోకానికి వెళ్ళిపోయాడు. ఏమండి ఎంత గొప్ప భాగ్యం. ఏలియా దేవుడితో మాట్లాడాడు, నడిచాడు, అనుభవాలు గుండా వెళ్ళాడు. ఒక రోజుకి అలాగే దేవుడితో కలిసి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప భాగ్యం. ఈరోజు దేవుని బిడ్డ వెనక్కి వెళ్తున్నావా? దేవునిలోని ఆధ్యాత్మిక ఉత్సాహం, దేవునిలోని ఆధ్యాత్మికమైన రోషము దినదినము పెరుగుతుందా? ఏమండి ఎవరైతే వెనక్కు తగ్గుతున్నారో ఇక చాలే ప్రభువా. ఏమండి కొంతమందిని కల్పిస్తే ఏమండి వాళ్ళు ఏం మాట్లాడతారో తెలుసా? ఏమండి ఎప్పట్లో మనకు కూడా తెలియదు ఇక. ఏమండి అప్పట్లోనండి మేమండి అబ్బబ్బబ్బబ్బ ప్రభు కొరకు అబ్బా ఏం చేసామండి, ఎలా చేసామండి, అబ్బా అప్పట్లో చేసా ఇప్పట్లో ఏమైంది? అబ్బో మేము చాలా ఓకే ఫైన్ మంచిదే. ఇప్పుడేమైంది? ప్రస్తుతం ఏమైంది? వెనకొక అడుగు వేస్తే అమాలేకుడు హతం చేస్తాడు. జాగ్రత్త.
వెనకకు అడుగు వేస్తే ఏమండి వీడు గుంటకాడ నక్కలాగా కాసుకుని కూర్చున్నాడు. ఎవడు? అమాలేకీయుడు. ఒక్క నీరసం వచ్చిందా? ఏలియా జీవితంలో ఒక సందర్భం మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథం 19లో ఆయన కూడా బదలీలు వృక్షం కింద కూర్చుని చాలయ్యా, చాలు ప్రభువా అన్నాడు. ఏమండి, నీరసం వచ్చిందా? అమాలేకుడు నిన్ను హతం చేసేస్తాడు. అమాలేకుడు ఏమండి కనిపెట్టుకుని చూస్తా ఉన్నాడు. అవును, ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అదే పౌలు గారైతే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయన ఇలా చెప్తాడు. 3:12 వచనం, ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకున్నట్లేదు. ఏమండి, ఎన్ని గెలిచాడు ఆయన? పౌలు గారు ఎన్ని గెలిచాడు? 3 సువార్త ప్రయాణాలు చేసి గ్రామాలు దేవుని కొరకు గెలిచాడే. వేల వందల ఆత్మలను ప్రభు కొరకు గెలిచాడే. అనేక సంఘాలు ప్రభు కొరకు గెలిచాడే. అనేక ఆత్మలను దేవుని సువార్తికులుగా గెలుచుకున్నాడే. ఏమండి, ఈరోజు కోట్ల మంది ఆధ్యాత్మిక జీవితాలు ఉత్తేజింపబడడానికి, దేవుని వాక్యముతో నింపబడడానికి ఏమండి పుస్తకంలో 14 పుస్తకాలు రాసి దేవుని హృదయాన్ని గెలిచాడే. అంత గెలిచిన ఆయన అంటున్నాడు, తృప్తి చెందట్లేదు. నేనేమో చేశాను అనుకోవట్లేదు, నేను ఇదివరకే గెలిచాను అనుకోవట్లేదు, ఇదివరకే సంపూర్ణం చేశాను అనుకోవట్లేదు, ఇంకా ఏదో సాధించాలి, చెయ్యాలి అనే ఆరాటం ఆతృతతో పరుగులు పెడతా ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డ, పౌలు వలె ముందుకు పరుగు పెట్టడానికి సిద్ధపడదాం. నీరసం వచ్చి ఏమండి చాలే ఆలు చేసుకుంటారులే, వీళ్ళు చాలాసార్లు అమాలేకుడు ఎలా వస్తాడో తెలుసా? దేవుని సేవకుడు ప్రకటించాడు అనుకో, అమాలేకుడు వచ్చి అంటా ఉంటాడు, వద్దులే పాస్టర్ అట్లా చెప్తాడు కానీ ఇగో వాళ్ళు లేరా, వాళ్ళు చేస్తారులే, ఆ పిల్లలు లేరా, ఆ కుటుంబం లేదా, వీళ్ళు లేరా. ఎంత కారణం ఏంటో తెలుసా? నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని హతం పట్టించడానికి అమాలేకుడు నీ దగ్గర మోగే మోగుడది. ఈరోజు ఆ అమాలేకుడు మాట వింటే ఆధ్యాత్మికమైన నష్టం పొందుతావు, ఆధ్యాత్మిక నష్టాన్ని పొందుతావు. ఎప్పుడైతే పౌలు వలె నీ విశ్వాస యాత్రలో రోజు ఉత్సాహముతో ముందుకు వస్తావో, ఈరోజు అంటున్నాను, ఒకవేళ ఆ పోరాటంలో ఆధ్యాత్మికంగా పతనమైపోతూ ఉన్నావేమో, అమాలేకీయుడి మాట విని ఏమండి ఉత్సాహం కోల్పోయిన వాడిగా దేవుని కొరకు పరుగులు పెట్టి నీవు ఏమి చేతకానిలా కూర్చుంటున్నావేమో, ఏమి చేయలేని వాడిలా కూర్చుంటున్నావేమో, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. రా, ఈరోజు ఆ అమాలేకీయుడి మీద ప్రభు నీకు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. 3వ విషయాన్ని కూడా నేను చెప్పి ముగిస్తాను. ఈ అమాలేకీయుడు చేసే 3వ పని, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పున నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలులకు ఉండనీయలేదు. ఏమండి, వీడు చేసే ఈ అమాలేకుడు చేసే 3వ పని ఏంటంటే నష్టపరుస్తాడు. ఏం చేస్తాడండి? నష్టపరుస్తాడు. ఏం నష్టపరుస్తున్నాడు ఇక్కడ? వారు కష్టపడుతున్నారు సంవత్సరం అంతా, వారి కష్టాన్ని ఏమండి నష్టమైపోయేలాగా చేస్తున్నాడు. వారు సంపాదిస్తున్నారు, వారి సంపాదనంతా ఆవిరైపోయేలాగా చేస్తున్నాడు. వారి జీవనోపాధి ఏమండి నోటి దాకా వస్తుంది, నోటి దగ్గరకు వచ్చింది ఏమండి అది తన్నుకుని వెళ్ళిపోయినట్టుగా అయిపోతా ఉంది. ఏమండి అంత మాత్రమే కాదు, మనము 2వ సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము మొదటి 3 వచనాలు కనుక చూస్తే దావీదు కుటుంబం కనబడతా, చదవకండి కానీ అక్కడ చూస్తే ఏమండి వారి కుటుంబం, పిల్లలు, భార్య, బిడ్డలు అందరినీ ఏమండి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆధ్యాత్మికమైన పరిస్థితులను, నీ భౌతికమైన పరిస్థితులను అయ్యో ఈ అమాలేకీయుడు నష్టం చేస్తా ఉన్నాడు, నష్టపరిచేవాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు ఈ మధ్యాహ్న సమయం దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలారా, ఒకవేళ నష్టమవుతూ ఉందేమో,
ఏమండి నీ పరిస్థితులు నష్టమవుతూ ఉన్నాయేమో, నీ శ్రమ నష్టమవుతూ ఉందేమో, నీ కష్టము నష్టమవుతుందేమో. అయ్యో నువ్వు సంపాదించినవన్నీ ఏమండి ఆవిరైపోయినట్లుగా, ఏమీ లేనట్లుగా, అయ్యో ఈరోజు పరిస్థితులన్నీ విషమమైపోయి చేదైపోయి, అయ్యో నాకు చీకటిగా అయిపోయింది, అమాలేకుడు నిన్ను నష్టపరుస్తూ ఉన్నాడేమో. ఈరోజు ఉదయం ఈ మాటలు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక చెల్లె ఫోన్ చేసింది, అన్నయ్య నాకు బ్రతకాలనిపించట్లేదు, చనిపోవాలనిపిస్తుంది, నాకు ఎన్నెన్నో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, నాకు నెమ్మదిగా లేదన్నయ్య. ఎందుకురా, ఏమైందిరా? అన్నా నాకు ఆరోగ్యం బాగలేదు, ఇప్పుడు 3 నెలలు అయిపోతుంది, ఆరోగ్యం బాగలేదు, ఇన్ఫెక్షన్ వచ్చింది అంటున్నారు, ఇదిగో నా జీవితం అంతా విరక్తి చెందిపోయింది, నాకు బ్రతకాలనిపించట్లేదు అంటున్నాను. ఈరోజు అమాలేకుడు అనేకులను నష్టపరుస్తా ఉన్నాడు. అమాలేకుడు అనేకులను నష్టపరుస్తున్నాడు. ఈరోజు నేను అంటున్నాను, ఏ అమాలేకుడు నీ జీవితంలో పని చేస్తూ ఉన్నాడో, ఏ అమాలేకుడు ఏమండి 3 మాటలు చెప్పాను, నిన్ను ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాడేమో, లేకపోతే నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏమండి వెనకంజకు వేసి నీ ఆధ్యాత్మికంగా పతనమయ్యేలాగా చేస్తూ ఉన్నాడేమో, లేకపోతే నీ జీవితాన్ని నష్టపెట్టి, నీ ఆరోగ్యాన్ని నష్టపెట్టి, నీ ఆర్థిక పరిస్థితులు నష్టపెట్టి, అయ్యో నీ యొక్క ఆత్మీయ పరిస్థితులు నష్టపెట్టి, నిన్ను నీ కుటుంబాన్ని హింసిస్తూ దుఃఖపెట్టి బాధ పెడుతూ ఉన్నాడేమో. వ్యాధితో బాధపడుతున్నావా, కష్టముతో బాధపడుతున్నావా, లేమితో బాధపడుతున్నావా, సమస్యలతో బాధపడుతున్నావా? ఈరోజు ఈ అమాలేకుడితో యుద్ధం ఆడుతా ఉంటే, ఆనాడు ఇశ్రాయేలీయులతో వాడు పోరాటం చేస్తున్నప్పుడు ఏమండి మోషే చెప్పాడు, రండి దేవుని పర్వతం దగ్గరికి వెళ్దాం. ఈరోజు రా దేవుని దగ్గరికి. ఏ అమాలేకుడు నీతో పోరాటం చేస్తూ ఉన్నాడో, ఏ అమాలేకుడు నీతో యుద్ధమాడుతున్నాడో వాడిని నీ పాదముల క్రింద చితక తొక్కాలి అని అంటే మోషే చెప్తున్నాడు, రండి దేవుని పర్వతము, దేవుని సన్నిధి దగ్గరికి వెళ్దాం. ఈ దేవుని దగ్గరకు వస్తే ఏమండి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళారు, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళారు అంటున్నా. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము గలవి. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కాదు గాని దుర్గములను పడద్రోసే శక్తి కలిగిన ఆయుధాలు ప్రభు మనకిచ్చాడు. రండి దేవుని పాదాల దగ్గరికి వెళ్దాం. ఏమండి మోషే, అహరోను, హూరులు దేవుని కొండ మీదకి వెళ్ళారు, మోకాళ్ళు వేశారు, కన్నీరు కారుస్తున్నారు, చేతులు పైకెత్తి పట్టుకున్నారు, ప్రార్థన చేస్తున్నాడు. మోషే ప్రార్థన చేస్తున్నాడు. యుద్ధ రంగమందు యెహోషువ ఉన్నాడు. ఏమండి మోషే చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు, మోషే ప్రార్థన చేసినప్పుడు అమాలేకీయుల మీద గొప్ప విజయం ఇచ్చినాడు దేవుడు. ఏమండి ఎప్పుడైతే మోషే చేతులు దింపేస్తున్నాడో దేవుని ప్రజలు కాస్త ఓడిపోతున్నట్లుగా కనబడ్డారు. నేను అంటున్నాను, ఈరోజు దేవుని పాదాల దగ్గరికి వస్తే, దేవుని పాదాల దగ్గరకు వస్తే ఇదిగో అమాలేకీయుడు నీ పాదముల క్రింద పడబోతున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడానికి వస్తే ఇదిగో అమాలేకీయుడు నీ పాదముల క్రింద చీతక దొరకబడి ఈ రోజే వాడు పూర్తిగా నిర్మూలము తొడిచివేయబోతా ఉన్నాడు. రండి దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్దాం, దేవుని కృపను పొందుకుందాం, దేవుడిచ్చే గొప్ప ఏమండి విజయాన్ని పొంది ఆత్మలో ఆనందిద్దాం. దేవుడి మాటలను ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మా యేసు రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు మాతో మాట్లాడారు. నేను ఎంతమంది ఏ విధమైన అమాలేకీయుల పరిస్థితిని ఎదుర్కొని బాధపడుతున్నాను,
ఆధ్యాత్మిక జీవితంలో అడ్డుగా వచ్చి ఎదుగుదల లేని పరిస్థితులు కలిగి ఉన్నారు. ఏమండి, నీరసించిపోయి వెనకడుకు అడుగు వేసి వారి చేత నాయన హతమైపోయే పరిస్థితులు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? అయ్యో, వీడు అనేకులను, వారి జీవితాన్ని, వారి శరీరాన్ని, వారి కుటుంబాలను ఎంతమంది నష్టపరుస్తూ ఉన్నాడో ఈరోజు నీ పాదాల దగ్గరికి చేరి మోషే వలె కన్నీటి కార్చి నీ పాదాల సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభువా, నీ సన్నిధి ఇచ్చే విజయాలు, నీ సన్నిధిలో ఉండే గొప్ప నాయనా విజయమును ప్రతి ఒక్కరూ పొందుకున్నట్లుగా నాయనా నీ కార్యములు జరిగించి మహిమ ఘనత మీరు పొందమని యేసు నామమున ప్రార్థించి కొనియాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, సంపూర్ణ విజయం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహాయం, ఆనందము, ఆశీర్వాదం ఇక్కడ చేరిన మనకు ప్రభువును ప్రేమించు ప్రతి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా తోడై ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.